అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి మేము మా కళ్యాణ్ బాబు గారికి ఎప్పుడైనా సింపుల్ సిటీగా ఉండడం దానికి చాలా ఇష్టం అండి. ఆయన ఆరాడడంగా ఉండడు, ఏదో ఏసీలో ఉండడం ఉండదు. నిరుపేదలుగా మా కోసం వచ్చిన వ్యక్తిగా మా కోసానికి కొన్ని కోట్లు వద్దు అనుకొని మా ప్రజల కోసానికి చేస్తున్నాడు. మాకు చాలా సంతోషం అది. ఎందుకంటే ఆయన అక్కడ ఉన్న మాకు హీరోనే, ఇక్కడ ఉన్న మాకు హీరోనే. కాకపోతే ఆయన ప్రజలలో ఉండడే మాకు చాలా సంతోషం. హీరో అన్నది వాళ్ళు ఉంటుంది, రేపు పోతుంది. కాకపోతే ఆయన ప్రజల గుండెలో ఒక ఆత్మ అనేది సృష్టించుకున్నానండి. అది మాకు చాలా సంతోషం ఉన్నది. ఎప్పటికైనా ఒక్కడే మాకు పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, జై పవర్ స్టార్. సినిమా ఎలా ఉంటే దానికి ఆర్గ్యుమెంట్స్ అనేది ఉండదు సార్. అది ఆ సినిమా కొంచెం పవన్ కళ్యాణ్ అంటే ఒక ట్రెండ్, అది తన ట్రెండ్ తననే సెట్ చేసుకోవాలి, కానీ ఇంకా ఎవరు సెట్ చేయలేరండి. దాన్ని ఢీ కొట్టంత లేదండి. చాలా నెంబర్ 1 సినిమా. ఆల్రెడీ యూఎస్ నుంచి టాక్ వచ్చేసింది, మాకు నెంబర్ 1 టాక్ వచ్చేసిందండి. కాకపోతే ఇక బ్లాడ్ బస్టర్లు పలగొట్టి ఒకటే ఉందండి, అంతే. అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి మేము సమయాన్ని వేచించి ఈరోజు కొన్ని ఇబ్బందుల వల్ల కూడా మేము ఇక్కడ పరిస్థితుల వల్ల కూడా చేయలేకపోయినాం. మా వీరన్న వాళ్ళ ప్రోత్సాహం వల్ల మేము ఈరోజు 10 మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని ఉద్దేశించుకొని మేము ఏ విధంగా చేస్తున్నామంటే మా నాయకుని గొప్పతనం వల్లనే మేము కొన్ని ఎంత కష్టం ఉన్నా కూడా ఈరోజు మేము చేయగలుగుతున్నాం. సినిమా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ డిప్యూటీ సీఎంగా ఉండి తెర మీద తెరబడుతున్నారు కాబట్టి మేము చాలా అద్భుతంగా ఉంటాయని ఉద్దేశించుకొని మాట్లాడడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. మా కళ్యాణ్ బాబు గారు ఇవాళ సినిమాలో నటిస్తున్నారంటే ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉన్నది. ఆయన ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా పనిచేసుకుంటూ కూడా ఇంతమంది జనానికి ఆయన యొక్క నటన కారకులు కావాలని మీరందరూ ఆశీర్వదించాలని ఆయనే దిగ్విజయంగా ఇవాళ ఈ సినిమాను పూర్తి చేశాడు. రేపు రాబోయే రోజులలో కూడా ఇంకా కొన్ని సినిమాలు తీయాలని మనం అందరం కోరుకోవాలి. రాజకీయాలకే పవన్ కళ్యాణ్ పరిమితం కాడు. కేవలం రాజకీయం కోసం కాదు, అందరి కోసం, మనందరి కోసం ఇవాళ పవన్ కళ్యాణ్ ఉంటాడు. రేపు రాబోయే రోజులలో కూడా తెలంగాణలో పవన్ కళ్యాణ్ రావాలి. అది మనందరి ఆశయం, ఆశీర్వాదం అని కోరుకోవాలి నేను అనుకుంటున్నా. ఎంతో అద్భుతంగా జరుగుతున్నటి పవన్ కళ్యాణ్ బాబు కల్ట్ చూపిస్తాం. కళ్యాణ్ బాబు ఎలా అనిపిస్తుంది? ఇలా షర్ట్ కూడా వేసుకున్నారు. మూవీ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్? ఐదు సమయం గ్యాప్ వచ్చింది కాబట్టి మేడం నిర్మాత మంచి మంచి దర్శనం రావాలి, బాగా ఇవ్వాలని కోరుకున్నాం. కళ్యాణ్ బాబు బాబు మళ్ళీ అత్తారింటికి దారేది గబ్బర్ పవన్ కళ్యాణ్ అంటేనే ఒక మెసేజ్ ఉండే సినిమా అనేది ఉంటుంది. పవన్ కళ్యాణ్ అనే దాని మీద చాలా మంది చాలా రకాలుగా అనుకున్నారు. పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ కున్న పవర్ ఏందనే దాని మీద కూడా అన్ని రకాలుగా ఆయనకు ఉండబడే సత్తా ఏంటంటే ఇప్పుడు ఈ సినిమాను చూస్తే అర్థమవుతుంది. ప్రతి సినిమాకు కూడా సర్దార్ గబ్బర్ సింగ్లో ఒక రకమైన పాత్ర వహించి ఎట్లనైతే సక్సెస్ ఉందో హరిహర వీరమల్లు కూడా ఈరోజు వరంగల్ జిల్లాలో ఉండబడే మొత్తం అభిమాన సంఘాలు అందరం కూడా కలుపుకొని ఈరోజు పెద్ద ఎత్తున పండుగ చేసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మన వరంగల్ జిల్లా నుండి స్థానికుడైన మన గణేష్ అన్న కూడా ఈ సినిమాలో అతనిది ఒక దామోదర్ అనేటైనా కూడా మన సినిమాలో ఒక పాత్ర ఉండడం, మన వరంగల్ జిల్లా నుంచి అతనికి అవకాశం దొరకడం కూడా మేము వరంగల్ జిల్లా నుంచి గర్వపడుతున్నాం. ఒక పవన్ కళ్యాణ్ సినిమాల అంటే అవకాశం దొరకడం అనేది మేము కొన్ని దాదాపు ఒక 20-30 సంవత్సరాల కాడ నుంచి మేము వాళ్ళ చిరంజీవి గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ మేము అభిమానులుగా ఉన్నాం. కానీ అట్లాంటి అవకాశం మేము పోయిట్టుగా మామూలుగా ఫోటో దిగాని లేకపోతే కొన్ని సందర్భాలు అనేవి జరుగుతాయి. అట్లాంటిది పవన్ కళ్యాణ్ పక్కకు అన్నకి ఏదైతే అవకాశం దొరికిందో